ఆస్ట్రేలియా టూర్లో ఈసారి టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. కంగారు గడ్డపై ఫేవరెట్ గా అడుగుపెట్టిన భారత్ చెత్త ప్రదర్శనతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. తొలి టెస్ట్ గెలిచిన తర్వాత చేతులెత్తేసింది. ఫలితంగా 1-3తో ఓడిపోయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ను కూడా చేజార్చుకుంది. బ్యాటర్ల వైఫల్యమే ఈ ఓటమికి కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో వీరిద్దరిపైనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రిటైర్మెంట్ టైం వచ్చేసిందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. అయితే భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రం రోహిత్, కోహ్లీలకు అండగా నిలిచాడు. టీమిండియా ఓటమికి వీరిద్దరిని నిందిస్తూ విమర్శించడం సరికాదని అన్నాడు. గతంలో వారు అద్భుత విజయాలు అందించారని గుర్తు చేశాడు. గత 5-6 ఏళ్లలో టీమిండియా ఏం సాధించిందో మర్చిపోకూడదన్నాడు. ఆస్ట్రేలియాలో బ్యాక్ టు బ్యాక్ వరుసగా విజయాలు సాధించారని, ఏ జట్టు కూడా ఇలాంటి విజయాల్ని సాధించినట్టు తనకు గుర్తులేదన్నాడు. చాలా మంది రోహిత్, కోహ్లీ గురించి ఎలాంటి విజయాలు సాధించారో మర్చిపోయారని వ్యాఖ్యానించాడు. ప్రస్తుత క్రికెట్లో వారిద్దరూ గొప్ప క్రికెటర్లని, మనకంటే కూడా వాళ్లే ఈ ఓటమికి ఎక్కువగా బాధపడతారని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే సిడ్నీ టెస్ట్లో రోహిత్ శర్మ తనంతట తానుగా తప్పుకోవడాన్ని ప్రశంసించాడు. ఇది చాలా పెద్ద విషయమని, గతంలో ఏ కెప్టెన్ కూడా ఇలా చూడలేదని అన్నాడు. అది రోహిత్ శర్మ గొప్పతనమని చెప్పిన యువి, ఓడినా గెలిచినా అతడు ఎప్పటికీ గొప్ప సారథిగా కితాబిచ్చాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాజయం కంటే న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అవ్వడం తనను బాధించిందని చెప్పాడు. ఎందుకంటే సొంత గడ్డపై 0-3 తేడాతో ఓడిపోవడం జీర్ణించుకోలేమని చెప్పుకొచ్చాడు. 2 సార్లు విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియాపై ఓడిపోవడం పెద్దగా ఇబ్బంది ఉండదని, ఎందుకంటే చాలా ఏళ్లుగా ఆసీస్ గొప్పగా ఆడుతోందని అన్నాడు. కాగా ఈ ఓటమి నుంచి టీమిండియా ఖచ్చితంగా పుంజుకుంటుందని తాను నమ్ముతున్నట్లు యువరాజ్ చెప్పాడు. కోచ్గా గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్గా అజిత్ అగర్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా ప్రస్తుత క్రికెట్లో అద్భుతమైన వాళ్లు అన్నాడు. భారత జట్టు ముందుకు వెళ్లేందుకు ఏం చేయాలో అది చేస్తారని అభిప్రాయపడ్డాడు.